మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి, మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి. మేమొస్తే 4000 పెన్షన్ ఇస్తాం, మేమొస్తే 15,000 రైతు భరోసా ఇస్తాం, మేమొస్తే చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాం, మేమొస్తే అది చేస్తాం ఇది చేస్తామని ఓట్ల ముంగట కాంగ్రెస్ వాళ్ళు చాలా ముచ్చట్లు చెప్పిండ్రు. నగలు చేసేటప్పుడు బంగారంలోనన్నా ఇంత తరుగు పోతుంది కావచ్చును, కానీ మేమిచ్చిన హామీల మాత్రం తరుగుపోదన్నారు. కానీ ఒక మంత్రి గారు మాత్రం గొప్ప మాట చెప్పిండ్రు. అదేందో చూద్దాం పారి. రాష్ట్రంలో 10 ఏండ్ల కిందనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మా బతుకులు బాగుపడేటి అని పబ్లిక్ అనుకుంటున్నారట. 10 ఏండ్ల కింద కాంగ్రెస్ ఎందుకు రాలేదని మస్తు బాధపడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు చెప్పుకొచ్చిండు. నిజమే సారు, మీ పాలనను పబ్లిక్ మస్తు మెచ్చుకుంటున్నారు. హైదరాబాద్ లో మొదలు పెడితే అడవుల జిల్లా ఆదిలాబాద్ దాకా ఒకటే మెచ్చుకున్నాడు. మూసీ నది పొంటి ఇండ్లున్నోళ్ళైతే మెచ్చుకొని మెడల మీద కూసబెట్టుకుంటున్నారు. హైడ్రా పేరుతోని మీరు ఇండ్లు కూలగొట్టినోళ్ళైతే చిన్నగా మెచ్చుకుంటలేరు. మీకు సన్మానం చేసుడు ఒకటే తక్కువ ఉన్నది. అంటే కోర్టులో కూడా గవర్నమెంట్ ఇట్లా ఆపుకుంటా రేవంత్ రెడ్డి అంతా పెద్ద మనిషి సార్. మేమంతా అంటే ఓట్లేసి గెలిపించినోడు ఎక్కడన్నా అంతేగా సార్. ఎందుకంటే నా కడుపుల బాధ రేవంత్ రెడ్డికి తెలవాలి. వేసుకొని 2 కిలోమీటర్ దూరంలో గేట్లు పెట్టుకొని వండుకుంటాడు. మేము అట్లా కాదు. మీరు చేసిన 2 లక్షల రుణమాఫీతోని 15,000 రైతు భరోసా పైసలతోని రైతులు రోజు పండుగ చేసుకుంటున్నారట. ముసలవ్వలకు 4,000 పెన్షన్ వస్తా అంటే వీటితోని మనవరాళ్లకు బంగారు గొలుసులు చేయించి మురిసిపోతున్నారట. ఏడాదిలోనే 2 లక్షల కొలువులు ఇచ్చిందని వయసు పిల్లగాళ్ళు మస్తు సంబరం మీద ఉన్నారు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇచ్చే వరకు ఇగో ఇట్లా సంబరంతో మీకు కారట్లు కూడా రాస్తున్నారు. ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని మేము కోరుకుంటున్నాము. మంత్రి గారు, మీరు ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అంటే అన్నమంటారు గాని చెప్పుకుంటానికన్నా ఉండాలి కదా సారు. కాంగ్రెస్ పాలనలో ఎట్లుండెనో అప్పుడే పబ్లిక్ మర్చిపోయారు అనుకున్నారా? తాగే నీళ్లకు గోసనే, వ్యవసాయం నీళ్లకు గోసనే, కరెంటుకు గోసనే, ఇత్తునాలకు విరోచిత పోరాటం చేయాలనాయే, ఎరువుల కోసం వ్యవసాయం ఇడిచిపెట్టిపోయి కొట్లాడాలనాయే. ఇట్లా ఇంకో 4 ఏళ్లు చెప్పుకున్నా ఒడవై సారు మీ గొప్పతనాలు. అందుకే ఈ పెద్ద మనిషి ఇట్లా చేస్తున్నది. కేసీఆర్ రావాలి. ఇంకోటి ఎక్క పెట్టి చెప్పు. పబ్లిక్ మీ పాలన కోరుకుంటున్నారని ఇంటర్వ్యూలో చెప్తే చెప్పిండ్రు గాని బయట మాత్రం ఎక్కడ చెప్పకుండ్రి. పబ్లిక్ అసలే మస్తు మంట మీద ఉన్నారు.